పోలికలు. వెళ్ళిన పని ఏమైంది అని భర్తకు మంచినీళ్ళు అందిస్తూ పార్వతమ్మ అడిగింది. రాజేశం మంచినీళ్ళు తాగి వాళ్లకు మన రాగిని నచ్చింది, అయితే 10,000 కట్నం కావాలని పట్టుపడుతున్నారు అన్నాడు. ఈ మాట విని పార్వతమ్మ నోరు వెళ్ళబెట్టింది. వాళ్లకు రాగిని ఒకతే సంతానం, పెద్ద అందగత్తె కాకపోయినా సాధారణంగా ఉంటుంది. రాగిని పుట్టిన నాటి నుంచి రాజేశం ఆమె పెళ్లి కోసం కూడబెడుతూనే ఉన్నాడు. అదంతా కలిపి 5,000 అయింది. రాగినికి 2-3 సంబంధాలు చూశారు, కానీ వారికి పిల్ల అంతగా నచ్చలేదు. ఇప్పుడు చూసిన సంబంధానికి పిల్ల నచ్చింది, కానీ ఇచ్చుకోలేనంత కట్నం అడుగుతున్నారు. రాగిని అక్కడే ఉండి తల్లిదండ్రుల సంభాషణ విని కట్నం కోసమే పెళ్లి చేసుకునే మనిషి నాకు అక్కర్లేదు అన్నది కోపంగా. నోరు మూసుకొని అవతలకు పో అని కూతుర్ని కసిరింది పార్వతమ్మ. తరువాత ఆమె తన భర్తతో, వీళ్లకు పిల్ల నచ్చింది, మనం డబ్బు కోసం చూస్తే ఈ సంబంధం కాస్త తప్పిపోతుంది, ఇక దానికి ఈ జన్మలో పెళ్లి కాదు అంది. అలా అని నన్ను ఏం చేయమంటావు, ఏ ఇంటికైనా కన్నం వేయనా అన్నాడు రాజేశం చిరాకుగా. ఇద్దరూ చాలాసేపు తర్జన భర్జనలు జరిపారు, కానీ మరో 5,000 ఎక్కడి నుంచి తేవాలో తేల్చలేకపోయారు. ఈ లోపల బాగా చీకటి పడిపోయింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. రాజేశం వెళ్ళి తలుపు తీసి చూస్తే బయట ఎవరో కొత్త మనిషి నిలబడి ఉండి, సుబ్బయ్య శ్రేష్ఠి ఈ పెట్టెను మీకు ఇయ్యమన్నాడు, ప్రస్తుతం 8,000 రూపాయల నగలే పంపుతున్నాడట, శ్రేష్ఠికి ఏమైనా చెప్పమంటారా అంటూ ఒక పెట్టె అందించాడు. రాజేశానికి అంతా అయోమయంగా ఉంది. సుబ్బయ్య శ్రేష్ఠిని అతను ఎరుగడు. ఏ సుబ్బయ్య శ్రేష్ఠి దీన్ని పంపించాడు అని అతను కొత్త మనిషిని అడిగాడు. ఆ కొత్త మనిషి రాజేశం మాటలతో అనుమానంగా చూస్తూ, అతను ఒకసారి ఇంటి ముందున్న రావి చెట్టును చూసి, రావి చెట్టు ముందున్న ఇంట్లో నారాయణకు ఇచ్చి రమ్మన్నారు, ఇంతకు మీరు నారాయణ కారా అని అడిగాడు. రాజేశం నోరు తెరిచే లోపల అతని వెనకనే ఉన్న పార్వతమ్మ కల్పించుకొని, నువ్వు రావాల్సిన ఇంటికే వచ్చావు బాబు, నిజానికి సుబ్బయ్య శ్రేష్ఠి నిన్ననే నగలు పంపించి ఉండవలసింది, ఆలస్యం ఎందుకైందో కనుక్కో అన్నది తెలివిగా. అలాగే అని చెప్పి ఆ మనిషి వెళ్ళిపోయాడు. రాజేశం చప్పున తలుపు మూసి పెట్టె తెరిచాడు. పెట్టెలో కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలు ఉన్నాయి. 8,000 ఖరీదు చేసే నగలు. అమ్మాయి పెళ్ళి అయిపోయినట్టే అని ఆనందంగా అన్నది పార్వతమ్మ. నగలెవరివో, నా పెళ్ళి ఎలా జరుగుతుంది అన్నది రాగిని. గుమ్మన్నో నిలబడి అంతా చూసిందామె. నువ్వు నోరు మూసుకుని అవతలకు పో అని కసురుకొని కూతుర్ని లోపలికి పంపించేసింది పార్వతమ్మ. దేవుడు మనని కనికరించి కూతురి పెళ్లి చేసుకోమని నగలు పంపాడు. 2 రోజుల్లో వీటిని కరిగించి అమ్మేస్తాను అన్నాడు రాజేశం. దేవుడు అవకాశం అయితే ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవద్దు. తెల్లారేసరికి సుబ్బయ్య శ్రేష్ఠికి ఆ నగలు అందవలసిన చోట అందలేదని తెలిసిపోతుంది. రేపు ఆ మనిషి వచ్చి అడుగుతాడు, అప్పుడు ఏం చేద్దాం అన్నది పార్వతమ్మ. నిజమే, ఒక పని చేద్దాం, నేను నగలు పెట్టే పెరట్లో పాతి పెడతాను, ఎవరైనా వచ్చి అడిగితే మాకేం తెలియదని చెప్దాం, వాడు నగలు పెట్టి తెచ్చి మనకి ఇయడం ఎవరు చూశారు గనక అన్నాడు రాజేశం. తర్వాత భార్యాభర్తలు నగల పెట్టెను తీసుకుపోయి పెరట్లో కొబ్బరి చెట్టు కింద పూడ్చిపెట్టారు. తెల్లవారి ఎవరో వచ్చి కేకలు పెట్టసాగారు. భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ముందు గదిలోకి వచ్చారు. క్రితం రాత్రి నగలు పెట్టి తెచ్చిన మనిషి గుమ్మంలో నిలబడి ఉండి ఎంతో ఆందోళన పడే ముఖంతో, ఎంత మోసం, ఎంత దగా, నారాయణ పేరు చెప్పి నగలు పెట్టె తీసుకుంటారా, ఆ పక్క వీధి నారాయణది, శ్రేష్ఠి నా పీక మీద కూర్చున్నాడు, మర్యాదగా నగలు పెట్టి ఇచ్చేయండి అని అన్నాడు. పొద్దున్నే తాగొచ్చి ఏంటి గొడవ అన్నాడు రాజేశం నిబ్బరంగా. పిచ్చివాడేమో, తలుపు మూసేసి రండి అన్నది పార్వతమ్మ. ఆ మనిషి ఇంకా రెచ్చిపోయి గొంతు హెచ్చించాడు. రాజేశం అతన్ని లక్ష్య పెట్టకుండా, నువ్వు చీకట్లో ఆ నగలు ఎవరికిచ్చావో మాకేం తెలుసు, శుభమా అని మా అమ్మాయి పెళ్లి పనులు ప్రారంభించబోతూ ఉంటే తెల్లవారకుండానే ఇదేం గొడవ అని అన్నాడు. పార్వతమ్మ అతనికి వంత పలికింది. మీకు ఆ శ్రమ తప్పింది, ఈ పెళ్ళి జరగదు అంటూ స్తంభం చాటు నుంచి పెళ్లి కొడుకు తండ్రి యువతలకు వచ్చాడు. అతన్ని చూసి భార్యాభర్తలు తెల్లబోయారు. ఆయన ఇలా అన్నాడు, మాకు కట్నం దమ్మిడి కూడా అవసరం లేదు, మాకు కావాల్సింది కుటుంబ గౌరవము సాంప్రదాయమును, మీ గుణగణాలు నిజము తెలుసుకోవాలని అంత కట్నం కోరి గిల్టు నగలతో నాటకం ఆడించాను. మీ అసలు బుద్ధి తెలిసిపోయింది, మీరు డబ్బు కోసం గడ్డి తినే రకం, మీ పిల్లకు మీ పోలికలే వస్తాయి, అటువంటి అమ్మాయిని మేం చేసుకోం. అకస్మాత్తుగా రాగిని బయట నుంచి లోపలికి వచ్చి,
ఆపండి, మీ వాదనకు అర్థం లేదు. తల్లిదండ్రుల ముక్కు ముఖము పిల్లలకు వస్తాయేమో కానీ బుద్ధులు రానవసరం లేదు. మా వాళ్ళు నిద్రలేస్తే వీలు పడదని చీకటితోనే లేచి నగల పెట్టెను రక్షక భటులకు అప్పగించి వస్తున్నాను. మీ గిల్టు నగల పెట్టెను వారి వద్ద నుంచి తీసుకోండి. ఈ పెళ్లి జరగకపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. రాజేశము పార్వతమ్మ నోరు మెదపలేకపోయారు. పెళ్ళికొడుకు తండ్రి తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రాగిని మొక్కలకు నీరు పోస్తూ ఉండగా పెళ్ళికొడుకు అక్కడికి వచ్చి, మా నాన్న ఇలా నాటకం ఆడిన సంగతి నాకు తెలియదు. మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. నువ్వు క్షమించగలిగితే నిన్ను పెళ్ళాడటానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. రాగిని ఏమీ చెప్పకుండా సిగ్గుతో తల వంచుకున్నది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.